నాకు ఒక క్లయింట్ కాల్ చేశాడు కూకట్పల్లి నుంచి. సార్ నేను 2005లో 400 గజాల భూమి కొన్నాను సార్. కొనిన తర్వాత అసలు 20 ఇయర్స్ నేను అటువైపే పోలే, నా సైడ్ వైపే పోలే. నేను మొన్న వెళ్ళి తెలుసుకుంటే నా భూమిలో డాక్యుమెంట్స్ నాకు ఉన్నాయి, ఒరిజినల్ డాక్యుమెంట్ నా పేరు మీద ఉన్నాయి. కానీ నా భూమిలో నా సర్వే నెంబర్ని వేరే సర్వే నెంబర్ మార్చి నా భూమి వేరేవాడు అమ్మేశాడు సార్. మరి రికార్డ్స్లో ఎలా జరిగిందో సర్వే నెంబరు రెవెన్యూ రికార్డ్స్ అతని పేరు మీద ఉండంగా సర్వే నెంబర్ ఎలా మారుతుందండి? అఫీషియల్స్ కూడా ఎలా చేశారు? ఎలా సర్వే నెంబర్ ఎలా మారుతుంది అంటే ఇతను కూడా ఫాల్ట్ ఉంది. మరి 20 ఇయర్స్ ఎవడైనా సరే అడ్వైస్ పొజిషన్లో 12 ఏళ్ళు చూస్తారు ఎవరైనా సరే. 12 ఏళ్ళ వరకు నువ్వు నిద్రపోయి 20 సంవత్సరాలు నిద్రపోయావు, నీ భూమి ఉందని నీకు తెలుసుకోవా? 12 ఏళ్ళు 20 ఇయర్స్ మళ్ళీ రియలైజ్ చేయండి మన నా భూమి ఉందని. 20 ఇయర్స్ ఎవరైనా ఉంటే భూమి ఇవాళ ఉంటే రేపు పొద్దున ఉండట్లేదు. ఈ రోజుల్లో నువ్వు 20 ఇయర్స్ నాడు ఎప్పుడో నేను కొన్నానంటే సర్వే నెంబర్ మారిపోతే ఎలా రికగ్నైజ్ చేస్తావు, ఎలా పట్టుకుంటావు? డాక్యుమెంట్లో సర్వే నెంబర్ మారిపోతే ఈ నీ భూమి కాదంటాడు కొన్నవాడు. ఇప్పుడు అదే జరిగింది. ఏదైనా సరే భూమి కొనంగానే సరిపోదు, దాన్ని నిలబెట్టుకోవడం కూడా ఒక గొప్ప ఆర్ట్. అది నెంబర్ 1. సెకండ్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్, ఎవరైనా సరే భూమి కొనంగానే మీ పక్కన ఉన్న ఫ్రెండ్లీ చేసుకోండి నేబర్స్తో. సార్ నేను బలాని ప్లేస్లో ఉంటాను సార్, నాది ఇక్కడ ఈ ఏరియాలో నా ప్రాపర్టీ ఉంది, ఏదైనా కొంచెం ఏమైనా మీకు ఎవడన్నా నా ల్యాండ్ జ్యువెల్కి వస్తే కైండ్లీ ఇంటిమేట్ మీ సార్, కైండ్లీ ఇన్ఫార్మ్ మీ సార్ అని మీ నంబర్ ఇవ్వండి. బట్ యూ షుడ్ మెయింటైన్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవాలి పక్క నైబర్స్ ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇది ఎప్పుడైనా అవసరం వస్తుంది, వాళ్ళతో కూడా మీకు పని ఉంటుంది, వాళ్ళే రేపు పొద్దున మీ ప్రాపర్టీ సేవ్ చేస్తారు. కానీ డాక్యుమెంట్స్ ఉంటాయి కాబట్టి మీరు డైరెక్ట్గా రైట్ ఏ లెటర్ టు ఎంఆర్ఓ, రైట్ ఏ లెటర్ టు కలెక్టర్, వీళ్ళ ద్వారా వీళ్ళు కానీ ఏమి యాక్షన్ కానీ స్పందించకపోతే దాన్ని అప్రోచ్ కోర్టుకి అప్రోచ్ అవ్వండి. కానీ ఎవరైనా సరే మీరు జాగ్రత్త అంత 20 ఇయర్స్ గ్యాప్ ఉండకూడదు, అంత గ్యాప్ ఉండకూడదు. గ్యాప్ ఉన్నా కూడా మీరు మధ్యలో బోర్డు పెట్టి సైన్ బోర్డు పెట్టేసి నో ట్రెస్పాసెస్ అని బోర్డు పెట్టుకోవాలి. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సో అండ్ సో పర్సన్, ఎవరు కూడా ఏరియాకి రాకండి అని చెప్పి మీరు కాంటాక్ట్ నెంబర్ పెట్టుకోవాలి. పెట్టుకొని చుట్టూరా నేను చెప్పినట్టుగా ఇందాక స్ట్రాంగ్ ఫెన్సింగ్, స్ట్రాంగ్ కాంపౌండ్ వాల్ కట్టుకుంటే మీరు 420 ఏళ్ళు కాదు 30 ఏళ్ళు కూడా మీ జోలికి రాదు.